ప్రస్తుతం మనం సిరిసిల్లలో ఉన్నాం. మన సిరిసిల్లలో నేత కార్మికుల పరిస్థితి ఏంటిది అని తెలుసుకునేందుకు వచ్చినాం. ఏందన్న సిరిసిల్ల పరిస్థితి ఏందన్నా, ఎక్కడేసో కొంకడ అక్కడనే ఉన్నది. ఇట్లా చూసుకుంటే ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చిన అని చెప్తుంది, యారాని లేదు. ఇలా నా ఇంట్లో కూడా సాంచలు బంద్ ఉన్నాయి. చాలే ఏం చేయమంటారు, సాంచలు నడవాలంటే యారాను భీములు కోములు ఉంటేనే నడుతాయి. దానికి కార్మికునికి 10 రూపాయల పని అవుతుంది. ఇలా కార్మికుడు మంచిగా బతకాలి అని అంటే చేతి నిండా పని ఉండాలి. బతుకమ్మ చీరలు గత ప్రభుత్వం ఇచ్చిందన్న గత ప్రభుత్వం ఇచ్చింది. ఇస్తే ఒక 10 నెలలు 8 నెలలు పని దొరికింది. మరి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఇప్పటివరకు బతుకమ్మ చీరలు ఇచ్చిందా? ఇయ్యలే, ఇంకా రాలే. ఆ మాల్ రాలే, యారాన్ రాలే, ఏం రాలేదు. వట్టిగానే బంద్ ఉన్నాయి సాంచలు. ఎప్పుడు ప్రభుత్వం బట్ట ఆర్డర్ ఇస్తే అప్పుడు ఆ యారాన్ని తీసుకొచ్చి బిల్లు పోసి మా సాంచల మీద ఎక్కించుకుంటాం. మరి ప్రభుత్వము పెద్ద చేనేతలకు సంక్షేమం చేస్తున్న ప్రభుత్వం ప్రకటన అన్నకు అట్లే ఉంటున్నాయి. ఇవాళ రేపు ఎవరిని ఏమనట్లేదు. అన్న సిరిసిల్ల కాడ ఏంటి పరిస్థితి? గత ప్రభుత్వము బతుకమ్మ చీరలు ఇచ్చింది కానీ మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము దాదాపు 27 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇచ్చిందా ఇవ్వలేదా బతుకమ్మ చీరలు? హామీలు అయితే చెప్తుండ్రు. నేత కార్మికులు ఇప్పుడు 70% ఉన్నారు. తెలంగాణ ఇప్పుడు చంద్రశేఖరరావు తీసుకొచ్చిండు. 10 ఏళ్ళు ఇప్పుడు నడిపించిండు. ఎవరికి ఏం లేకుండా మరి కుర్మలు కానీ, వడ్డోళ్ళు కానీ, నేత కార్మికులకు కానీ, కమరలకు కానీ, హౌసోళ్ళకు కానీ, రెడ్లకు కానీ అందరికీ అన్ని కులాల వారికి ఆదుకున్నాడు. ఏదో విధానంగా చేసిండు. అప్పులు చేసిందా, కుప్పలు చేసిందా. కానీ ఈ 10 సంవత్సరాలు మాత్రం ఎవరు సావకుండా మాత్రం పని కలిగింది. ఎంతో ఊరు బాగుపడ్డది. బతుకమ్మ చీరలని వస్తే అందరూ బాగుపడ్డారు. స్టేట్లు బాగుపడ్డారు, వర్కర్ బాగుపడ్డారు, మధ్యతరగతిలో బాగుపడ్డారు. ఈ సిరిసిల్లో పాటు 70% నేత కార్మికులు ఉన్నారు కాబట్టి ఈ సాంచల పని నడిస్తేనే ఇక్కడ అందరూ బాగుపడతారు. అన్ని కులాలు ఇక్కడ దీని మీదనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, హామీలు చేసింది కాబట్టి తను మరవకుండా గత ప్రభుత్వం ఏం చేసిందని దాన్ని ఆలోచించి ఈయన మా భక్తులకు ఈ వర్కర్ కు పని కలిగించే విధానం చేస్తే అందరూ బాగుపడతారు. కేటీఆర్ గారు అప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రులు బతుకమ్మ చీరలు సిరిసిల్లకి ఇచ్చింది. మరి ఎందుకు ఇస్తలేదు? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇచ్చింది కదా, ఈయన కూడా తెలుసు. ఇప్పుడు నాసిరకం ఇచ్చిందని, ఏదో రకం పని కల్పించింది. ఆయన ఏమన్నాడు, నేను పని కల్పిస్తున్నా, వాళ్లకు చీరలు కట్టుకుంటారా కట్టుకోరా అదంతా నాకు అనవసరం, కానీ వాళ్ళకు పని కల్పిస్తున్నా అని ఇచ్చిండు. కానీ ఈ ప్రభుత్వం మాత్రము మేము అనుకూలంగా చీరలు కట్టుకునే విధానం ఇస్తా అన్నాడు. మరి అందులో ఇప్పుడు చీరలే దిక్కు లంగలేదు. మరి ఇప్పుడు చీరలు నడిస్తేనే కదా, ప్రవర్లు నడిస్తేనే ఇక్కడ అన్ని రంగాలు బాగుపడతాయి. దానివల్ల ప్రభుత్వం మేలుకొని ఈ కక్షలు పెంచుకోక ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు ఏ హామీలు ఇచ్చినవో ఆ హామీలు చేయి, లేకపోతే ఈ ఉచిత పథకాలు అన్ని తీసేసి పనులు కల్పించే విధానం చేసి ప్రజలకు బాగు చేసే విధానం చేయాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఉంది, చాలా మటుకు తేడా ఉంది. అందులో ఏ పైసమంతం ఇప్పుడు లేదు. నేను అది చూస్తా అంటే నా ఒక్కరికే కాదు, ప్రజలకు అందరూ తెలుస్తుంది, ప్రతి వాళ్ళు తెలుస్తుంది. కాంగ్రెస్ అంటేనే హామీల మీద తీసుకొచ్చుకున్నాడు. ఒక సీటు మీద కూర్చున్నావు, నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం కూర్చున్నావు నువ్వు. కానీ ఆ కూర్చున్నా నువ్వు హామీలు ఏ ఒప్పుకున్నావో ఆ ఒప్పుకోకుండా చేయకున్నా కానీ ప్రజలు మేలైతే కలిగి నువ్వు పనిపాట కలిగించి వాళ్ళకొక జీవాధారం చూపించు.